చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కూటమి ప్రభుత్వానికి మంగళవారం అప్పురోజుగా మారిందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. 6 నెలల పాలనలో 60,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశారని ఆరోపించారు. తొలి సంతకం చేసిన డిఎస్సికి అతీగతి లేదని మండిపడ్డారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా విశాఖలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మాజీ మంత్రి గుడివాడ. రాష్ట్రంలో ప్రభుత్వానికి సంపద సృష్టిస్తాం, రాష్ట్రానికి సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా సంపద సృష్టిస్తుందో మీరు అందరూ కూడా చూశారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎంతమందికి ఉద్యోగాలు తీసేస్తారో చూసాం. మంగళవారం వస్తే చాలు, మంగళవారం అంటే ఇది అప్పు రోజుగా, ప్రభుత్వానికి అప్పు రోజుగా. ప్రభుత్వం గడిచినటువంటి 6 నెలల్లో 68,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి పరిస్థితులు మీరు ఒకసారి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మంగళవారం వస్తే చాలు, నిన్నకాక మొన్న కూడా దాదాపు 2,000 కోట్లు 2,500 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వచ్చారు. దాదాపు 2,50,000 మంది వాలంటీర్లకి 10,000 రూపాయలు జీతం ఇస్తాం, పెంచుతాం అని చెప్పి 2,50,000 మంది వాలంటీర్లని రోడ్డున పడేశారు. అలాగే ప్రభుత్వ వైన్ షాపుల్లో పనిచేసినటువంటి కార్మికుల్ని 15,000 మందిని రోడ్డున పడేశారు. డిఎస్సి మొదటి రోజు, ఏ రోజైతే అధికారంలోకి వచ్చామో మొదటి సంతకం డిఎస్సి అని చెప్పి ఇప్పుడు వచ్చి షెడ్యూల్ కూడా ఇవాళ 6 నెలలు అయిపోయింది. కనీసం ఆ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఇచ్చినటువంటి పాపాన్ని పోలేదు.